Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. In this video, we will discuss what is function overloading in C++. ఈ వీడియోలో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బిఫోర్ దట్, వాట్ ఈజ్ ఏ ఫంక్షన్? ఫంక్షన్ మీన్స్ ఇట్ కంటైన్స్ సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ which can perform a specific task. So function contains some block of statements which can perform a specific task. So మరి ఇక్కడ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఫంక్షన్ ఓవర్లోడింగ్ మీన్స్ within the same program writing two or more functions with the same name but different signatures. Okay, so different signatures means number of arguments are different, order of arguments are different, or type of arguments are different. Okay, so function overloading means within the same program writing two or more functions with the same name but any one of the following is different. Any one of the following means number of arguments are different. Number of arguments are different. Second one, order of arguments are different. Third one, టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్. సో ఈ మూడింటిలో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటే మనకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో సేమ్ ఫంక్షన్ ఉండాలి బట్ డిఫరెంట్ సిగ్నేచర్ ఉండాలి. సో ఆ సిగ్నేచర్ అనేది ఏమేమి సిగ్నేచర్స్ అంటే ఏమేమి డిఫరెంట్గా ఉండొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్న డిఫరెంట్గా ఉండాలి, ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్న డిఫరెంట్గా ఉండాలి, లేదా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్న డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ రోబో, ఇది ఒక చిన్న ఫంక్షన్ అనుకుందాం. సో ఇందులో నేను ఏం చేశానంటే 0 ఆర్గ్యుమెంట్స్ పెట్టాను. సేమ్ నేమ్తో ఇంకో ఫంక్షన్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ రోబో, ఇందులో ఒక పారామీటర్ తీసుకుంటా, 1 ఆర్గ్యుమెంట్. ఓకే, సో అట్లాగే ఇంకో ఫంక్షన్ కూడా రాస్తాను సేమ్ నేమ్తో, వైడ్ రోబో, ఇందులో int x, ఇంటూ y, 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి ఏమైంది, సేమ్ ఫంక్షన్ నేమ్ బట్ డిఫరెంట్ సిగ్నేచర్స్. డిఫరెంట్ సిగ్నేచర్లో ఈ మూడింటిలో ఏముంది ఇక్కడ డిఫరెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. అంటే సేమ్ ఫంక్షన్ నేమ్, డిఫరెంట్ యాక్షన్స్. సో ఇలా ఉంటే దీన్నే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. సేమ్ పర్సన్ బిహేవియర్ డిఫరెన్స్. అంటే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఒక విధంగా ఉంటాడు, ఆఫీస్కి వెళ్తే ఒక విధంగా ఉంటాడు, ఫ్రెండ్స్తో ఉంటే ఒక విధంగా ఉంటాడు, బట్ సేమ్ పర్సన్ సేమ్ బట్ డిఫరెంట్ యాక్షన్స్. సో దీన్నే మనము ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, సో ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్ని స్టాటిక్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, సో programmatically static polymorphism implements through function overloading and operator overloading. సో స్టాటిక్ పాలిమార్ఫిజంని ఫంక్షన్ ఓవర్లోడింగ్తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అట్లాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్తో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్? ఫంక్షన్ ఓవర్లోడింగ్ మీన్స్ వితిన్ ది సేమ్ క్లాస్ ఆర్ వితిన్ ది సేమ్ ప్రోగ్రామ్ writing 2 or more functions with the same name but any one of the following is different, means different signatures. So different signatures ఏమి ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్, సెకండ్ వన్ ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్, థర్డ్ వన్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్. సో ఈ మూడింటిలో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటే మనకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ అంటే హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రింగ్, అట్లాగే హ్యాష్ ఇంక్లూడ్ conio.h యూజింగ్ నేమ్ స్పేస్ std. నేను ఈ ప్రోగ్రామ్ని దేవ్స్ ప్లస్లో రాస్తున్నాం కాబట్టి యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ. సో ఇక్కడ .h అనేది రాయట్లేదు. ఓకే, సో ఒకవేళ మీరు టర్బో సి ప్లస్ కానీ వేరే ఏమైనా యూజ్ చేసినప్పుడు ఎడిటర్స్ ఇక్కడ .h పెట్టుకోండి, ఇక్కడ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని తీసుకెళ్ళి.
సో ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? ఫంక్షన్ ప్రోటోటైప్ ఆర్ డిక్లరేషన్. స్టెప్ 2 ఫంక్షన్ కాల్. స్టెప్ 3 ఫంక్షన్ డెఫినేషన్. సో ఇక్కడ మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ ప్రోటోటైప్స్ రాస్తాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి వైడ్ పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి రోబో, ఇదొక ఫంక్షన్. అట్లాగే సెకండ్ ఫంక్షన్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా ఇంట్. అట్లాగే థర్డ్ రోబో ఇంట్ కామా ఇంట్. సో ఇవన్నీ మనకి ప్రోటోటైప్స్ రాశాను. 3 ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను నేను ప్రోగ్రాంలో కాబట్టి 3 ఫంక్షన్స్కి ప్రోటోటైప్ రాశాను. నెక్స్ట్ ఇక మెయిన్ ఫంక్షన్. సో ఇంట్ మెయిన్. నెక్స్ట్ ఫంక్షన్స్ని కాల్ చేస్తాను డైరెక్ట్గా. ఫస్ట్ ఫంక్షన్ రోబో, ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. సెకండ్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఇక్కడ రోబో ఇక్కడ డైరెక్ట్గా 10 పాస్ చేశాను, అంటే 1 వాల్యూ పాస్ చేశాను. 1 వాల్యూ పాస్ చేసామంటే 1 ఆర్గ్యుమెంట్తో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. నెక్స్ట్ రోబో 10,20 కాల్ చేశాను. నెక్స్ట్ రిటర్న్ 0 గెట్స్. ఇది నా మెయిన్ ఫంక్షన్. సో ఈ 3 ఏంటి మనకి? సో ఇవన్నీ మనకి ప్రోటోటైప్స్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్. ఒక్కో ఫంక్షన్కి లాజిక్ రాసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఫంక్షన్ రాస్తాను నేను ఇక్కడ వైడ్ రోబో. ఇందులో సింపుల్గా ఏం చేస్తానంటే సి అవుట్ ఇంకా హాయ్ అని రాసి ఫంక్షన్ క్లోజ్. ఇది నా ఫస్ట్ ఫంక్షన్, 0 ఆర్గ్యుమెంట్తో ఉన్న ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ రాస్తాను. సెకండ్ ఫంక్షన్ వైడ్ రోబో. ఇక్కడ 1 వాల్యూ పాస్ చేసినాం కాబట్టి ఈ వాల్యూని పికప్ చేయాలంటే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇంట్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఈ 10 వచ్చేసి మనకి ఎక్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ని ప్రింట్ చేస్తాను. ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్. సెకండ్ ఫంక్షన్ ఓవర్. అట్లాగే థర్డ్ ఫంక్షన్. సో థర్డ్ ఫంక్షన్ కూడా డెఫినేషన్ ఇక్కడ రాస్తా. సో ఇక్కడ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. సో ఇక్కడ సి అవుట్ అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో 3 డెఫినేషన్స్ రాసేస్తాం. ఓకే, ఇంకేముంది? ప్రోగ్రామ్ ఓవర్. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ మనకి ఎప్పుడైనా మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో రోబో అన్నాం, ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ వాల్యూస్ ఏం లేవంటే సో రోబో ఫంక్షన్ 0 ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. సో మరి 0 ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఫంక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా కర్సర్ ఇక్కడికి వెళ్తుంది. సో దానిలో ఏం రాశారు చూడండి, అవుట్పుట్ వచ్చేసి హాయ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ కర్సర్ కమ్ బ్యాక్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు రోబో 10 అన్నాను. 10 అంటే 1 వాల్యూ పాస్ చేసి. సో 1 వాల్యూని పికప్ చేసుకోవడానికి 1 ఆర్గ్యుమెంట్తో ఉన్న ఫంక్షన్ ఎక్కడ ఉంది చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఉందా? మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మ్యాచ్ అయింది అంటే ఈ 10 పోయి ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దానిలో ఏం రాశాను నేను? ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 10 అని నాకు అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ మీరు కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ సింపుల్గా ఎండెల్ పెట్టుకోండి. ఇక్కడ కూడా ఎండెల్ నాట్ రిక్వైర్డ్, అవసరమైతే పెట్టుకోవచ్చు, మీకు లేకుంటే అవసరం లేదు. సో కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. నెక్స్ట్ 2 వాల్యూస్ పాస్ చేసాం ఇక్కడ. సో 2 వాల్యూస్ పాస్ చేసామంటే 2 వాల్యూస్తో ఉన్న అంటే 2 ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది, మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి 0 ఆర్గ్యుమెంట్స్, 1 ఆర్గ్యుమెంట్, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ ఉంది ఫంక్షన్. సో కాబట్టి ఈ ఫంక్షన్ మనకు కాల్ అవుతుంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. సో 10 వచ్చేసేమో ఎక్స్లో స్టోర్ అయింది, 20 వచ్చేసేమో వైలో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఇందులో ఏం రాశాను నేను? అడిషన్ ఈక్వల్ టు 10 + 20 30 అవుట్పుట్ వచ్చేసి. సో విత్ ఇన్ ది సేమ్ ప్రోగ్రామ్ writing 2 or more functions with the same name with different signatures.
సో డిఫరెంట్ సిగ్నేచర్స్ అంటే ఇందాక అనుకున్నాం మనం, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా డిఫరెంట్గా ఉండాలి, ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా డిఫరెంట్గా ఉండాలి, లేదా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా డిఫరెంట్గా ఉండాలి. సో ఇక్కడ ఏం డిఫరెంట్గా ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్ సెట్ అయింది. సో కాబట్టి మనకి ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్ ఉంటే 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్న డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ఆర్గ్యుమెంట్ అయితే 1 ఆర్గ్యుమెంట్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 ఆర్గ్యుమెంట్స్ అయితే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సేమ్ ఫంక్షన్ డిఫరెంట్ బిహేవియర్. ఫస్ట్ దానిలో ఏముంది బిహేవియర్ అంటే హాయ్ అని వస్తుంది మనకు అవుట్పుట్ ఇది. సెకండ్ దానిలో ఏముంది ఎక్స్ వాల్యూ ఈక్వల్ 10 అని వచ్చింది. థర్డ్ దానిలో ఏముంది అడిషన్ ఈక్వల్ టు 30 అని వచ్చింది. అంటే డిఫరెంట్ ఈవెంట్ బిహేవియర్ ఉంది. సో మనం అట్లాగే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం లాజిక్ అనేది రాసుకోవచ్చు. ఇది నేను సింపుల్గా ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాను. ఓకే, సో ఇది మనకి ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఇన్ C++. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.